ఫోన్ చేద్దామంటేనేమో ఫోన్ నెంబర్ మార్చేసింది. పోనీ వచ్చి కలుద్దామంటే రాంగ్ అడ్రస్ షేర్ చేసింది. దాంతో తను ఎక్కడుందో వెతికి పట్టుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. శృతి, ఆ అబ్బాయి చెప్పింది నిజమేనా? ఇదంతా అబద్ధం అమ్మమ్మ గారు. అసలు ఇతనెవరో నాకు తెలీదు. ఇంతకు ముందు నేను అతన్ని కలవలేదు, కనీసం కూడా చూడలేదు. అదేంటి శృతి, అతనేమో అంత క్లియర్ గా ఇద్దరం ప్రేమించుకున్నాము, పెళ్లి కూడా చేసుకున్నామని నిర్ణయించుకున్నామని చెప్తున్నాడు. నువ్వేమో కనీసం కూడా చూడలేదంటున్నావు. ఇద్దర్లో మేమెవరిని నమ్మాలి? నా మాటే నమ్మాలి. అసలు అతని మాట ఎలా నమ్ముతారు? సరే, నా మాట నమ్మాలంటే నేనేం చేయాలి? సరే, మీరిద్దరూ లవ్ చేసుకున్నారని చెప్తున్నారు కదా, దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏమైనా ఉంటే చెప్పండి, అప్పుడు నమ్ముతాం. అప్పట్లో వీడితో కలిసి నేను ఫోటోలు దిగాను. అవి కనుక చూపించాడంటే నా బండారం మొత్తం బయటపడుతుంది. ప్రూఫ్స్ అయితే నా దగ్గర కావాల్సినవి ఉన్నాయి. బ్రదర్, చూశాక మీరే డిసైడ్ చేయండి, నేను నిజం చెప్పానో అబద్ధం చెప్పానో అని. లేదు, ఇవన్నీ అబద్ధాలు. వీడేదో మార్ఫింగ్ చేసినట్టున్నాడు. నోర్మోయ్, ఫోటోలు వీడియోలు ఇంత క్లియర్ గా కనిపిస్తుంటే మార్ఫింగ్ చేశాడని పిచ్చి పిచ్చి కూతలు కూస్తావేంటే? ప్రేమ ఒకరితో పెళ్లి మరొకరితోనా? ఛీ! నువ్వింత నీచమైన పని చేస్తావని నేను అస్సలు ఊహించలేదు. అది కాదమ్మా. నోర్మై, పిల్లల్ని పెంచడం రాని చచ్చు దద్దమ్మేమి నువ్వు. ఈ నాటకి అర్థమైంది అత్తయ్య గారికి, ఇదొక దద్దమ్మని. నానమ్మా, శృతి ఈ అబ్బాయి ప్రేమించుకున్నారని మనందరికీ క్లియర్గా అర్థమైపోయింది. బహుశా శృతికి మనకు చెప్పడానికి ధైర్యం సరిపోక తన ప్రేమ గురించి చెప్పుండకపోవచ్చు. చాలా థ్యాంక్స్ కిషోర్. సమయానికి దేవుళ్ళ వచ్చి ఈ నిశ్చితార్థం ఆపారు. లేకపోతే నా వకీల్ సాబ్ నాకు దూరం అయిపోయేవారు. అవును బ్రదర్, ఈ నిశ్చితార్థం ఆపినందుకు నీకెన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. నువ్వు చేసిన ఈ హెల్ప్ని మేమందరం జీవితకాలం గుర్తుంచుకుంటాం. అన్నగారు, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. నేను వచ్చింది నా స్వార్థంతోనే కాకపోతే అది మీకు హెల్ప్ అయింది. అయినా మీరు కూడా నాకు సపోర్ట్ చేయబట్టే కదా పెద్దవాడ మా పెళ్లికి ఒప్పుకున్నారు. అందులో మా స్వార్థం కూడా ఉంది కిషోర్. శృతికి నీకు పెళ్లి జరిపిస్తే నాకు శృతికి జరగాల్సిన పెళ్లి ఆగిపోతుంది. అందుకే నేను సపోర్ట్ చేశాం. అవునన్నగారు, ఒక మాట అడుగుతాను, తప్పుగా అనుకోరు కదా? ఆల్రెడీ వదిన గారితో మీకు పెళ్ళయింది కదా, మళ్ళీ మీకు శృతికి పెళ్లి జరిపించడం ఏంటి? అదో పెద్ద కథ. షార్ట్ కట్ లో చెప్తాను, విను. అంటే నాకు తెలియకుండానే మీకు హెల్ప్ చేశానన్నమాట. అవును బ్రదర్. అయితే తెలిసి మీరు నాకు హెల్ప్ చేయాలి. హెల్పా? ఏంటది? ఇద్దరూ దగ్గరుండి మరి సీతారాముల్లాగా నా పెళ్లి జరిపించాలి. మమ్మల్ని ఆశీర్వదించాలి. అలాగే కిషోర్, మీ పెళ్లి జరిపించే బాధ్యత మాది. థ్యాంక్స్ వదిన గారు. అవును కిషోర్, నువ్వు మా శృతి ఎప్పుడు ప్రేమించుకున్నారు, ఎప్పుడు విడిపోయారు? మీరు దూరమై ఇన్ని సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఎందుకు కలవలేదు? ఇప్పుడే ఎందుకు కలుసుకోవడానికి వచ్చావు? మీ మనసులో ఉన్న డౌట్స్ అన్ని అడిగేశారన్నమాట.
అవును కిషోర్, ఇందాకటి నుంచి ఈ అనుమానాలతో నా కడుపు ఉబ్బి తబ్బిబ్బైతుంది. అడిగితే తప్ప ఆ ఆరాటం తీరేలా లేదు. ఏమనుకోకుండా నీ ఫ్లాష్ బ్యాక్ చెప్తే కాస్త ప్రశాంతంగా. ఓనరా? అంటే ఆ కార్ నీది కదా? కాదు, ఆయిందే. మరి మొన్న వేసుకొచ్చిన కారు? అది కూడా ఆయిందే. ఓ మై గాడ్, అంటే నీకు ఒక్క కారు కూడా లేదా? కారా? కనీసం బైక్ కూడా లేదు నాకు. ఆ కార్లన్నిటికీ ఆయనే ఓనరు. పార్ట్ టైం జాబ్గా ఆయన దగ్గర పనిచేస్తున్నాను. అర్థమైంది, నాకు మొత్తం అర్థమైంది. నువ్వు డ్రైవర్ గడివి. పెద్ద ఓనర్ లాగా బిల్డప్ ఇచ్చి నాలాంటి డబ్బున్న అమ్మాయిని, అందమైన అమ్మాయిని వల్ల వేసుకున్నావు కదా. ఓవర్ నైట్ లో కోటేశ్వరుడు అయిపోదామని నువ్వు ప్లాన్ వేసావు కదా. ఏం మాట్లాడతావు శృతి? నేను నీ లవ్ చేయడం ఏంటి? నువ్వే కదా నాకు ప్రపోజ్ చేసావు. షట్ అప్ యు చీటర్. రోడ్డు మీద అడుక్కు తినే వెదవ్వి నిన్ను నాలాంటి కోటేశ్వరాలు ఎలా ప్రేమిస్తుంది? అసలు ఎలా పెళ్లి చేసుకుంటుంది అనుకున్నావు? నేను లక్కీ కాబట్టి నువ్వు ఫుట్పాత్ గడవని ముందే తెలిసింది నాకు. లేదంటే నా లైఫ్ స్పాయిల్ అయిపోయి ఉండేది. అది కాదు శృతి. షట్ అప్. నన్ను పేరు పెట్టి పిలిచే అర్హత కూడా నీకు లేదు. చెప్పులు తుడ్డానికి కూడా నువ్వు పనికిరావు తెలుసా? ఈ రోజుతో నీకు నాకు బ్రేకప్ చెప్పేస్తున్నాను. ఇంకా లైఫ్ లో నీ ముఖం చూడను. బాయ్.